ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఎద్దుకేమి తెలుసు అటుకుల రుచి, జగన్ రెడ్డికి ఏం తెలుసు అభివృద్ధి గురించి అన్న నానుడి మీద అనేక విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక విశ్లేషకులు అమ్మా ప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. నేను చెప్పినట్టు ఆ నానుడి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా వినపడతా ఉంది ప్రజల్లో. అలాగే జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి గురించి తెలియదు, వినాశనం తప్ప అభివృద్ధి అంటే ఏంటి తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చెప్పిన అబద్ధం చెప్పకుండా ఇవాళకి నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నమ్మరని తెలిసినా జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడగల కారణాలు ఏంటంటారు? వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏంటంటారు? సార్, ఇప్పుడు 2014లో విడిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లాగా విడిపోయినాయి. విడిపోయిన తర్వాత ఫస్ట్ మనకి అసలు పూర్వం నుంచి కూడా ఒక తప్పు జరిగింది. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా, అది కాంగ్రెస్ అవనివ్వండి, తెలుగుదేశం అవనివ్వండి, ఎవరున్న అధికారంలో హైదరాబాద్ని కేంద్రంగానే అతిగా డెవలప్ చేశారు. ఇది అందరికీ తెలుసున్న విషయం, నేను చెప్పే కొత్త విషయం ఏం కాదు. ఇది అందరూ కూడా పెట్టుబడులు ఇక్కడ పెట్టేసి మొత్తం హైదరాబాద్ని, అంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగకుండా అభివృద్ధి అనేది ఒక కేంద్రంగా జరగటం వల్ల కొంత ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ లోటు కనపడింది. అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఫలితాలని రాష్ట్రం మొత్తం ఆస్వాదించక ముందే వైఎస్ రాజశేఖరుడు అనే వ్యక్తి విషబీజాలు నాటి విడగొట్టడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు. సరే, ఎవరన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ విడిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం విషయాలన్నీ. విడిపోయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఒక మంచి రాజధాని కావాలి. అసలు ముందు మన ఇంటికి ఎవడన్నా రావాలంటే మన ఇల్లు బాగుండాలి. ఇల్లు ఉండాలి, అసలు ఇల్లు ఉండాలి, అది కూడా బాగుండాలి. అందు గురించి ఒక మద్రాస్, ఒక బెంగళూరు, ఒక కలకత్తా, ఒక ఢిల్లీ, ఒక బొంబాయి, ఒక హైదరాబాదు, ఈ నగరాలని తలదన్నే మనం ఇప్పుడు ఎవడైనా కొత్తగా కట్టుకునేవాడు ఎలాగ ఇంకా బాగా కట్టుకోవాలనుకుంటాడు. అందుకని వీటికంటా మంచి రాజధాని నిర్మాణం కావాలి అనుకున్నారు. రాజధాని నిర్మాణం అంటే ఏంటి? ఒక అసెంబ్లీ కట్టాలి, ఓ సెక్రటేరియట్ కట్టాలి, రాజ్భవన్ కట్టాలి, హైకోర్టు కట్టాలి, అన్ని డిపార్ట్మెంట్ల డైరెక్టరేట్స్ కట్టాలి, లాండ్ ఆర్డర్ బాగుండాలి, స్టేట్ ఫైనాన్షియల్ ఆఫీసర్సు, బ్యాంకింగ్ సెక్టారు, రిజర్వ్ బ్యాంకు, ఒక కల్చరల్, ఒక మ్యూజియం, ఒక జూ, ఒక టూరిజం డెవలప్మెంట్, ఇన్ని జరగాలి. రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన కార్యాలయాలు మొత్తం ఉండాలి. ఇవన్నీ జరగాలనే దీంతో పరిశ్రమలు రావాలి. అందుగురించి అమరావతి రాజధానిగా ఎంచుకుని అమరావతిలో సెక్రటేరియట్ కట్టారు, అసెంబ్లీ కట్టారు, హైకోర్టు కట్టారు. అట్లాగే కియా పరిశ్రమ లాంటి పరిశ్రమని విజయవాడ కాకుండా అనంతపూర్ పెట్టారు. అక్కడ మెడిటెక్ అని విశాఖపట్నంలో పెట్టారు. శ్రీ సిటీ అని తిరుపతిలో డెవలప్ చేశారు. పోలవరం జీవనాడి, పోలవరం 60 సంవత్సరాల కళ. నేను గోదావరి జిల్లా వాడిని, తాడేపల్లిగూడెం మా ఊరు. మా చిన్నప్పటి నుంచి 66 ఏళ్ళ వయసు, ఇప్పుడు నాకు 50 ఏళ్ళ నుంచి పోలవరమో. ఆ పోలవరం ఊరి పేరు తప్ప ప్రాజెక్ట్ లేదు. దాన్ని 72% ఆయన హయాంలో పూర్తి. చక్కటి రోడ్లు వేశారు, చిన్న చిన్న వాటర్ ప్రాజెక్టులు చేశారు. ఇన్ని సమప్రాంతంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి కలగాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు దాన్ని చేసుకుంటూ వచ్చారు. 19లో కనుక చంద్రబాబు నాయుడు గారు మళ్ళా నెగ్గి ఉంటే, మళ్ళా ఒకసారి తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఉంటే, ఈ పాటికే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ప్రపంచ పటంలో ఉండేవి. చాలా మార్పులు వచ్చి ఉండేవి, చాలా అద్భుతమైన మార్పులు వచ్చేవి. ఒక దురదృష్టం ఏంటంటే, నేను మద్యపాన నిషేధం చేస్తా, సిపిఎస్ రద్దు చేస్తా, మీ కాసులు కురిపిస్తా అనే టైపులో లేనిపోని మాటలన్నీ చెప్తే వైఎస్ఆర్సీపీ ప్రజలు ఏంటంటే ఇవాళ ఇన్స్టెంట్గా అలవాటు పడిపోయారు. రేపు ఎల్లుండి కంటే ఇప్పుడు నాకేంటి అనే ఒక నిరక్షరాస్యులు ఎక్కువ ఉండటం వల్ల, లేనిపోని మాటలు కొన్ని నమ్మటం వల్ల, అది కూడా కాదు ఇంకొకటి కూడా ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ, ఫీజుల రీఎంబర్స్మెంట్, విద్యా వైద్యం, 2 మంచి పథకాలు పెట్టారు. ఎవరు మంచి చేసినా మనం మెచ్చుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసే మంచిని వైఎస్ఆర్సీపీ మెచ్చుకోలేకపోతుంది. కానీ రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచిని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు. చంద్రబాబు నాయుడు గారి కేసీఆర్ గారు కంటిన్యూ చేశారు. దాన్ని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తున్నారు. అది ఒక నాయకుడి లక్షణం. అది మీరు చేసిన మంచి పనిని మేము మెచ్చుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేది పెట్టి ఇంట్లో ఒకటి చదువుకుంటే చాలని ఒకటికే ఇచ్చారు. ఒకటి చదువుకోవడం ఏంటి, అందరూ చదువుకోవాలని చెప్పి తల్లికి వందనం అనే పేరు మార్చి కుటుంబం మొత్తానికి ఇస్తున్నారు. అంటే మంచి ఎవరు చేసినా మెచ్చుకోవడం నాయకుడి లక్షణం. అదే చంద్రబాబు నాయుడు గారి కన్నా ప్రజావేదికని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూల్చేసింది. ఇక్కడ ప్రజల్లో కూడా చర్చ జరుగుతాను సార్, మీరు ఏమన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజావేదికని మీకు ఇష్టం లేదనుకోండి, ఒక ప్రజా వైద్యశాల చేయండి,
అంటే మీరు 2019లో మళ్ళీ బాబు గారు గెలిచినట్టు అభివృద్ధి చెందిపోయి ఉండేది అన్నారు. 2019 తర్వాత 2024లో మళ్ళీ జగన్ రెడ్డి గెలిచి ఉండే పరిస్థితి వచ్చింది అనుకోండి. అభివృద్ధి చెందిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రజావేదికను కూల్చినట్టు మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసి వదిలిపెట్టేవాడు. ఒకసారి అతనికి ఛాన్స్ ఇవ్వడమే మంచిదైంది, విలువ తెలిసిందన్న అభిప్రాయం కూడా ఉంది ప్రజల్లో. అంటే ప్రజల్లో ఎట్లాగుందనంటే ఓ చెడును చూస్తే మంచి విలువ తెలుస్తుంది, చెడును చూసినప్పుడు బయటపడుతుంది. అవును, అంతే కదన్నా. ఒక బ్యాడ్ స్మెల్ గుడ్ స్మెల్, బ్యాడ్ స్మెల్ చేస్తే గుడ్ స్మెల్ యొక్క విలువ తెలుస్తుంది. అవును, మంచివాడు ఎలా ఉంటాడో తెలుస్తుంది. అదే బాబు గారు కంటిన్యూ అయిపోతే బడి రాజధాని అయిపోయి ఉండేది. రాజధాని అయిపోయి ప్రజావేదికలు కూల్చినట్టే జగన్మోహన్ రెడ్డి తర్వాత అధికారంలోకి వస్తే నాశనం చేసి వదిలిపెట్టేవాడు. ఇప్పుడు ఒక మంచే జరిగింది ఆమె చర్చ ఉంది. ఒక మంచే జరిగింది. కారణం ఏంటంటే ప్రజలు చూసేశారు. అవును, ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు, ఎవరిని మనం కుర్చీలో కూర్చోబెట్టాలి, ఎవరిని కుర్చీలో కూర్చోబెట్టకూడదు, కుర్చీలో కూర్చున్న వాళ్ళు మనకి ఏం చేయాలి అనేది ప్రజలకు ఒక అవగాహన వచ్చేసింది. అయితే 2019లో చూసినటువంటి జనం రాజశేఖర రెడ్డి గారు ఏదో ఆరోగ్యశ్రీ లాంటి మంచి పథకాలు చేశారు, మరి వాళ్ళ కొడుకుగా ఆయన ఎన్నో చేస్తారని చెప్తున్నారు. ఇంకెంత చేస్తారో. ఆరోగ్యశ్రీ అంటే మీరు అన్నారు పథకం మంచి పథకమే, దాని వెనక కూడా ఒక కుట్ర ఉంది. అది వేరే చర్చ అనుకోండి, కంటిన్యూ చేద్దాం. ఏదైనప్పటికీ కూడా ఆయనకు మంచి పథకం, ఎన్ని కుట్రలో ఒక పథకం పెడితే దాన్ని చంద్రబాబు నాయుడు గారు మరింత అద్భుతం చేశారు, మరింత అభివృద్ధి చేశాడు. ఆయన మరింత అభివృద్ధి చేశారు. ఎవరైనా మంచి చేస్తే మంచిని కంటిన్యూ చేసిన వాడు ఎవడైనా గొప్పవాడు, ఏ లీడర్ అయినా సరే. అది లీడర్ యొక్క లక్షణం కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే, శ్రీకాకుళం తీసుకుంటే, ఎర్రన్నాయుడు గారి దగ్గర తీసుకుంటే, ఎర్రన్నాయుడు గారు, యనమల రామకృష్ణ గారు, అశోక్ గజపతిరాజు గారు, ఇలా పోతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఇవాళ పయ్యావుల కేశవ్ గారు, నారాయణ గారు, మన బ్రహ్మసాని గారు, రామ్మోహన్ నాయుడు గారు, ఇవాళ యువ మంత్రి లోకేష్ గారు, ఎంతమంది లీడర్లు తయారు చేశారండి. పేరు అనర్గళంగా చెప్పొచ్చు. ఇవాళ గూగుల్లో మీరు ఎవరైనా చదువుకున్న వాళ్ళు కొడితే వాట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎ లీడర్ అంటే, ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎ లీడర్ టు ప్రొడ్యూస్ లీడర్స్, నాట్ ది ఫాలోయర్స్ అని గూగుల్ సమాధానం చెప్తుంది. అలాగే లీడర్లని తయారు చేసిన వాడు లీడరు. ఏమండి ఇవాళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన మన రేపల్లె అనగా సత్యప్రసాద్, మోపిదేవి వెంకటరమణ గారు, వేదమస్తానరావు గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఆర్థికం లేకపోతే అవినీతి అవసరం లేని వ్యక్తులు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు వైసీపీ నుంచి? మరి 5 సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలోకి లేదు కదా. ఓ బుచ్చే చౌదరి గారు వెళ్ళిపోయారా, ఓ రామ్మోహన్ నాయుడు గారు వెళ్ళిపోయారా, ఒక అచ్చెన్నాయుడు వెళ్ళిపోయారా, ఒక నారాయణ గారు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళలేదు? నిబద్ధత ఏంటంటే నాయకులు వాళ్ళు, దే ఆర్ ది లీడర్స్ ప్రిపేర్డ్ బై ఆనరబుల్ చంద్రబాబు నాయుడు గారు. అందుచేత ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని తెలుసుకున్నారు ప్రజలు. బాబు ఈ 5,000 3,000 నువ్వు ఇచ్చే డబ్బులు 10,000 రూపాయలని, సంవత్సరానికి 10,000 రూపాయలు నువ్వు ఇస్తే మేము చూసుకున్నాం 1865కి ఎంత వస్తుంది 5 ఏళ్లకిను, మా రోజుకి 27 రూపాయలు 30 పైసలు 30 రూపాయలు పడింది. ఒక వాటర్ బాటిల్ కూడా రాదు. నమస్కారం బాబు, మాకు మా పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, భవిష్యత్తు కావాలి. ఇవాళ హైదరాబాద్ ఎక్కడికో పోయింది, సైబరాబాదు ఓ సింగపూర్ స్విట్జర్లాండ్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అభివృద్ధి చేయగలరని ఒక అఖండ మెజారిటీ. మళ్ళా పొరపాటున ప్రతిపక్షం ఎక్కువ సీట్లు వస్తే వీళ్ళని గొడవలు చేస్తారు అసెంబ్లీలోని, ప్రతిపక్ష హోదా లేకుండా తొక్కేశారు ప్రజలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అద్భుతంగా 18 నెలల కాలంలో ఊహించిన అభివృద్ధి, 1 కాదు 2 కాదు. మీరు తల్లికి వందనం అనుకోండి, ఫ్రీ బస్సు అనుకోండి, సిఆర్డీఏ భవన నిర్మాణం అనుకోండి, పోలవరం శరవేగం, అమరావతి శరవేగం, అన్ని విదేశీ పెట్టుబడులు, 3 సిలిండర్లు. ఆయన 70 ఏళ్ల వయసులో ఆయన 40 ఏళ్ళకి పరిగెడుతుంటే ఈ మంత్రులు కులాళ్ళు ఆయన కూడా పరిగెట్టలేకపోతున్నారు. మొన్న ఎవరో దేంట్లో చదివాను, ఒక ఆయన ఈజ్ ఫ్రమ్ లండన్, ఆయన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్. ఆయన 2047 విధానం అని అంటే ఆయన ఒక కామెంట్ చేశాడు. పెద్ద మనిషి, లండన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, అనేది షా ఏదో పేరు. అందరికీ 2047కి ఇండియా నెంబర్ 1 అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇంకొక 10 ఏళ్ళు ముందుకే నెంబర్ 1 అయిపోతున్నారు. కారణం అంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు విజన్. లోకేష్ గారు కూడా విదేశాలు వెళ్ళినప్పుడు పెట్టుబడుల గురించి మాట్లాడినప్పుడు, మాకు 700 కిలోమీటర్ల కోస్టల్ క్యారిడార్ ఉంది, 4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, 4 సీ పోర్ట్లు ఉన్నాయి, ఇవన్నిటికీ మించి మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంటే దట్ ఈస్ ది క్వాలిటీ లీడర్షిప్, విజనరీ. భారతదేశం గర్వించదగ్గ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి కావాలనుకుంటే అది అతిశయోక్తి కాదు, ఏ రోజున అయ్యేవారు.
కానీ నా తెలుగు రాష్ట్రాలకి నా శక్తియుక్తులు వాడతాను అని ఇక్కడే ఉండిపోయారు ఆయన. ఇది నిజం, ప్రతి వ్యక్తి నమ్మి తీరాలి. అలాగే ఏదైనా సరే ఇప్పుడు రోడ్లు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రోడ్లే వేయలేదు. రోడ్లు ఎందుకు? వాడికి 5,000 3,000 ఇచ్చేస్తే మళ్ళీ ఓట్లు వేస్తాడు కదా. వాడు ఓట్లు వేయాలంటే అదే రోడ్డు మీద నడిచి వెళ్ళాలి. ఇప్పుడు రావులపాలెం ఏరియా ఉంది, అరటిపళ్ళు సైకిల్ మీద పట్టుకెళ్తారు, 3-5 గెలలు 4-5 గెలలు కడతారు. ఆ గుంతల రోడ్లో ఎంతమంది తిట్టుకున్నారో నాకు తెలుసు. ఒక్కొక్క రోడ్డు, తాడేపల్లిగూడెం నిడదవోలు రోడ్డు అయితే పెద్ద పెద్ద గుంతలు, అంతంత రోడ్లు వేయలేదు. అసలు రోడ్లు అనేది మెయిన్ ట్రాన్స్పోర్టేషను, స్టేట్ డెవలప్మెంట్లో రోడ్లు అనేది ఒక భాగం. అవును. ఆ తర్వాత మనం చూసుకుంటే ఎలిమెంటరీ విద్యా వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్కి రంగులు వేశారు, ఒప్పుకుంటా 100%. సార్ రంగులు వేయటం అంటే రంగుల్లో డబ్బులు వస్తాయి కదా, అంటే 100 రూపాయల డబ్బాతో 10,000 రూపాయలు బిల్ అంతే కదా. మరి స్కూల్ మూసాడు కదా, స్కూళ్ళు మూసి 3వ తరగతి నుంచి హై స్కూల్లో కలపడం. ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ మీకు దగ్గరగా ఉంటుంది, ప్రతి విలేజ్లో ఉంటుంది. హై స్కూల్ కొంచెం దూరంగా ఉంటుంది. 3వ తరగతి వాడిని హై స్కూల్లో కలిపితే 3వ తరగతి వాడు హై స్కూల్కి వెళ్ళాలంటే ఎంత దూరం వెళ్ళాలి? 3వ తరగతి వాడు డైరెక్ట్గా వెళ్ళగలడా? ఎందుకు కలిపాడు అంటే ఉపాధ్యాయులు నియమించే సామర్థ్యం లేక దాన్ని కల్పించి మర్చి డిఎస్సి చేయలేదు కదా, చేయలేకపోయాడు. టీచర్స్ రిక్రూట్మెంట్ లేదు, పోలీస్ రిక్రూట్మెంట్ లేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా డిఎస్సి రిక్రూట్మెంట్ చేశారు. మొన్న పోలీస్ రిక్రూట్మెంట్ చేసి పెద్దగా వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు నా పోస్టింగ్లు ఇచ్చారు కదా. రిక్రూట్మెంటే లేదు. అప్పుడు ఏ మెంటూ లేదు, రూటింగ్ తప్ప ఏది చేయలే. సెంటిమెంట్ ఒకటి ఉందిలేండి, ఆయింట్మెంట్ సెంటిమెంట్ లాగా ఇది మాత్రం ఉంది అక్కడ. దోచుకోవడానికి మరి 5 సంవత్సరాలు భారతదేశ చరిత్రలో ఫోన్పే, గూగుల్ పే లేకుండా లిక్కర్ వ్యాపారం జరిగింది అక్కడ. 5 సంవత్సరాలు ఒక్కరోజు క్వశ్చన్ కూడా చేయలేదు ఎవడు. చాయ్ బండిలో 10 రూపాయలు, నిమ్మకాయ 3 రూపాయలు పెట్టుకున్నా ఫోన్ పేలు నడిచినాయి, లిక్కర్ షాపులో మాత్రం నడవల. నిన్న కాక మొన్న చూశానన్న, టైర్ గాలి కొట్టించుకుని 10 రూపాయలు ఫోన్ పే చేశాడు. అవును. ఇప్పుడు ఎవరి దగ్గర క్యాష్ ఉండలేదు. గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు డిజిటల్ కరెన్సీలో సూపర్ సక్సెస్. ఇవాళ సూపర్ 6 అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. పైగా వాళ్ళెవళ్ళో మా ముఖ్యమంత్రి కనపట్టలేదు, మా లోకేష్ గారు కనపట్టలేదు. మీ లోకేష్ గారు, మీ ముఖ్యమంత్రి గారు పెట్టుబడులు రావడానికి విదేశాలు వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నారు. మీకు కనపట్టలేదేమో, వాళ్ళే ప్యాలెస్లో పడుకోలే. అంటే కనపట్టలేదంటే వాళ్ళ బ్యాగులు మోయటానికి వెళ్దామని వాళ్ళు విదేశాలు తిరిగి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే రండి మా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టండి, మా యువతకు ఉద్యోగాలు కావాలి, మా రాష్ట్రం అభివృద్ధి కావాలని దేశాలు తిరుగుతున్నారు. మీకు కనపట్టలేదేమో, మీకు పత్రికలు కనపడవు, పత్రికలు చూడరు, టీవీ న్యూస్ చూడరు, మీకంటూ ఓ ఛానల్ ఒకటి పెట్టుకున్నారు. అంటే అన్ని చూసిన ప్రసాద్ గారు వాళ్ళకి ఏ రోజు కూలి డబ్బులు ఆ రోజు కూలి కావాలి, జగన్మోహన్ రెడ్డి కూలి ఇస్తాడు, వాళ్ళు మాట్లాడతారు. అయినా అన్న ఒక పాయింట్, మనం నిజం ఒప్పుకోవాలంటే మనసు ఉండాలి. మనసు ఉంటాడు. జగన్ రెడ్డి పార్టీలు ఎందుకుంటారు? కళ్ళతో చూడాలి, మనసుతో మాట్లాడాలి. వాళ్ళు కళ్ళున్నా కబోదుల్లాగా వ్యవహరించే, అదేదో సినిమాలో కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అన్నట్టు వీళ్ళు కళ్ళున్న కబోదులు అనుకోవాలో మరి ఏమనుకోవాలో. ఇవాళ వాళ్ళు ఎలిమెంటరీ విద్యా వ్యవస్థకి రంగులేశారు, టీచర్ లేరు. ఆ టీచర్ రిక్రూట్మెంట్ వాడు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. ఎలిమెంటరీ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులతోటి లోకేష్ గారు పడే కష్టం. నేను ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ని, నేను 30 సంవత్సరాలు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ని. ఎడ్యుకేషన్ మీద మాట్లాడాలంటే డిబేట్లో ఎవరినైనా రమ్మనండి, టోటల్ వైసీపీ కట్టుకుని కూర్చుంటే నేను సమాధానం చెప్తా. ఎడ్యుకేషన్ మీద నాకు అంత పట్టు ఉంది. మా ఫాదరే టీచరు, మొత్తం ఫ్యామిలీ ఆఫ్ టీచర్స్ మేము. అట్లాంటి ఎడ్యుకేషన్ వ్యవస్థని ఇవాళ స్కిల్ డెవలప్మెంట్కి అనుసంధానం చేసి ఈ చదువుకి లోకల్గా ఉండే పరిశ్రమలకి అటాచ్ అయ్యేలాగా ఒక నూతన విద్యా విధానాన్ని, ఎప్పుడో పాత మరుగుపడిపోయిన 1975 స్వతంత్ర భారతావనిలో స్టార్టింగ్లో కాదు, ఇవాళ సమూల మార్పులు తేవాలి. ప్లస్ ఈ విద్యార్థులకి ఒక రకమైనటువంటి నీతి బోధన కావాలి, ప్రవర్తన కావాలి. డిసిప్లిన్ ఈజ్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఫర్ ఏ సక్సెస్ ఆఫ్ ఎ మ్యాన్. డిసిప్లిన్ కావాలని చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి ఉత్తముల్ని ఇవాళ క్యాబినెట్ హోదాతో నియమించినటువంటి ప్రభుత్వం ఇది. అంటే ఈ ప్రభుత్వానికి యువత బాగుపడాలనే ఆలోచన ఎంత ఉంది అనేది ఒక్క చాగంటి గారి నియామకంతోనే తెలుసు, స్పష్టం చేసినట్టు అయింది.
యువత బాగుండాలి, వాళ్ళకు నడవడిక బాగుండాలి, ప్రవర్తన బాగుండాలి. ఇవాళ చూడండి, ప్రేమ అన్న ప్రేమ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చక్కగా ప్రేమగా, లోకేష్ గారు కూడా ఎంత ప్రేమగా, ఎంత గౌరవంగా మాట్లాడతారు. ఇవాళ నేను ఒక చిన్న పాయింట్ చెప్తా. పుట్టపర్తి అని ఒక ఊరు ఉంది. ఎంత శుద్ధ పల్లెటూరు అది. అవును, నేను 1975లో వెళ్ళా పుట్టపర్తి, 50 ఏళ్ల క్రితం. మారుమూల పల్లె అది. మారుమూల పల్లె. ప్రపంచంలో 200 దేశాలు వచ్చాయి పుట్టపర్తి. డాక్టరే లేని పుట్టపర్తికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది, విశ్వవిద్యాలయం వచ్చింది, రైల్వే స్టేషన్ వచ్చింది, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, ఇన్ని వచ్చాయి. ఎందుకు వచ్చాయి? సత్యసాయి బాబా గారు చూపించిన ప్రేమ. ఆయన ప్రతి ప్రసంగంలోనూ మొట్టమొదటి వర్డ్ ఏంటి తెలుసా? ప్రేమ స్వరూపులారా. అంటే ప్రేమలో అంత పవర్ ఉంది, ఆ ప్రేమించే గుణం. అందుకని పుట్టపర్తిలో చదువుకున్న విద్యార్థి ఎంతో డిసిప్లిన్గా ఉంటాడు. క్రమశిక్షణ కావాలంటే పుట్టపర్తిలోనే చదువుకోవాలి. అలాంటి క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే ప్రజలను ప్రేమించే పార్టీ తెలుగుదేశం పార్టీ. అత్యధిక కార్యకర్తలు, డెడికేటెడ్ కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం. ఒక్క తెలుగుదేశం పార్టీలో చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద నాయకుడు వరకు కూడా అసభ్య పదజాలమే వాడడం. నీ అమ్మ మొగుడు లాంటి అసెంబ్లీలోనే నీ అమ్మ మొగుడా. ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏమన్నారు? మనం గుడికి వెళ్తాం, దేవుణ్ణి నమ్ముతాం, ఎంతో పవిత్ర ఆలయం, అది ఒక నమ్మకం, ఆ దేవుడు మేలు చేస్తాడని. కానీ అసెంబ్లీలో మనం చేసి చూపించగలం. ఇదిగో ఈ వ్యక్తికి ఇది ఇచ్చేయగలం, ఇదిగో ఈ ఇల్లు కట్టుకోండి, ఇదిగో ఇలాగ బతకండి, ఈ పేదలకి సహాయం చేయండి, ఇక్కడ మనం చేసేయగలం. అంటే అసెంబ్లీ కూడా ఒక దేవాలయం లాంటిది అన్న భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ప్రజలు తెలుసుకున్నారు. 19లో జరిగిన విధ్వంసాన్ని, 19 to 24 జరిగిన విధ్వంసం గురించి బయటపడిపోయారు ప్రజలు. వాళ్ళు ఎడ్యుకేట్ అయిపోయారు, వాళ్ళే ఎడ్యుకేట్ అయిపోయారు. 24లో అఖండ మెజారిటీ ఇచ్చారు. ఇవాళ జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఈ 24 నుంచి 29 వరకు జరిగే అభివృద్ధితోటి ఇవాళ నేను డంకా బజాయించి చెప్తున్నా, లోకేష్ గారు పనిచేసేటువంటి స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజీ ఎడ్యుకేషన్ పైన ఆయన తీసుకున్న శ్రద్ధతో రాబోయే కాలంలో, గతంలో ప్రైవేట్ కాలేజీల్లోనే ర్యాంకులు వచ్చేవి, నీట్ ర్యాంకులు, జేఈఈ ర్యాంకులను, ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ర్యాంకులు వస్తాయి. గవర్నమెంట్ కాలేజీల నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా సెలెక్ట్ అవుతారు. ఇది జరగబోయే సత్యం ఆంధ్రప్రదేశ్లో. అంత శ్రద్ధ తీసుకుంటున్నారు ఆయన. ఇవాళ 29 అయ్యేటప్పటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా ఒక స్థాయిలో తయారవుతుంది, టాప్ 5లో తయారైపోతుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ 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 వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని శాశ్వత ముఖ్యమంత్రిగా రాసుకుంటారు, హృదయాల్లో రాసుకుంటారు. ఆయన జీవితకాలం ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ అంటే మొదటి రాష్ట్రమే కాదు, దేశంలోనే నెంబర్ 1గా తయారవుతుంది. తెలుగుదేశం ప్రభుత్వానికి డోకా లేదు. మేము మళ్ళీ వస్తాం అంటే మీరు మళ్ళీ రావడం కాదు, మీరు ఆల్రెడీ వచ్చారు. వచ్చిన తర్వాత వచ్చింది ఏంటో చూసి ప్రజలు తీసి పక్కన పెట్టేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు ఏ జైలుకి రమ్మంటారు, ఏ స్టేషన్ రమ్మంటారు అని అడుగుతున్నారు. మళ్ళీ వస్తామంటే వాళ్ళు జైలు ఎక్కలేదు, ఏం ఎక్కలేదు, అభివృద్ధికి సహకరించమనండి. సహకరించకపోయినా పర్లేదు, నోరు మూసి కూర్చుంటే చాలు. మౌనంగా ఉన్నా మౌనం అర్ధాంగీకారం అన్నట్టు కనీసం. అవును. అందుచేత మంచిని మెచ్చుకోవడం చేత కావాలి. లోకేష్ గారు ఒక మాట అన్నారు ఆ మధ్యన, మేమే కాదు పరిశ్రమలు మీరు కూడా తేండి, ఆ క్రెడిట్ కూడా మీరు పొందండి కొంత. కారణం ఏంటంటే మీరు గెలిచినా మేం గెలిచినా ప్రజలు గెలవాలన్నారు. ఎంత పెద్ద మాట అండి అది. ఆ మాట అనడానికి చాలా సంస్కారం కావాలి. సంస్కారానికి ఆస్కారం లేని వైసీపీ వాళ్ళు తిరస్కారానికి గురయ్యారు. వాస్తవం, అంతే కదా. ఎప్పుడు కూడా ప్రభుత్వం సంస్కారవంతమైన ప్రభుత్వం, సభ్యత కలిగిన ప్రభుత్వం, మంచి భాష, మంచి నడవడిక, మంచి సాంప్రదాయం, ఇవన్నీ కాపాడుకుంటే ల్యాండ్ ఆర్డర్ ఆటోమేటిక్గా చక్కగా ఉంటుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి తిరుగులేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది. జై తెలుగుదేశం, లాంగ్ లీవ్ చంద్రబాబు నాయుడు గారు. సమకాలీన రాజకీయాల మీద అభివృద్ధి ప్రదాత దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారి రాజకీయం గురించి, జగన్మోహన్ రెడ్డి అసమర్థ రాజకీయ నీచ చరిత్ర గురించి అద్భుతంగా విశ్లేషించిన అమ్మా ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.